ఒక మంచి కాఫీ తోటి మన డే స్టార్ట్ అవుతుంది. అటువంటి కాఫీ గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వినియోగ ఉత్పత్తి పెట్రోలియం తర్వాత ప్రపంచంలో అత్యధిక వ్యాపారమయ్యే వస్తువు కాఫీనే. కాఫీ అనే పదం అసలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కాఫీ అనే పదం ఇథియోపియా దేశంలోని కఫ్ఫా అనే ప్రాంతం నుండి వచ్చింది. ఒక కాఫీ చెట్టు సుమారు 100 సంవత్సరాలు జీవిస్తుంది. కానీ ఉత్తమమైన కాఫీని 7 నుంచి 20 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలో ఎక్కువగా కాఫీ ఉత్పత్తి అయ్యే దేశం బ్రెజిల్. మొత్తం ప్రపంచం కాఫీ ఉత్పత్తిలో దాదాపు 35% బ్రెజిల్ నుంచే వస్తుంది. ఒక కాఫీ తయారు చేయడానికి ఎన్ని గింజలు అవసరమవుతాయో తెలుసా? సుమారు 70 నుంచి 80 గింజల వరకు మనం ఒక కప్పు కాఫీ తయారు చేయడానికి అవసరం పడతాయి. కాఫీలో కెఫెన్ మాత్రమే కాదండి, కాఫీలో శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. హిస్టరీ ప్రకారం కాఫీ ఎలా కనుగొనబడిందో తెలుసా? ఒక ఇథియోపియా గొర్రెల కాపరి తన గొర్రెలు ఒక ప్రత్యేకమైన చెట్టు పండు తిని చురుకుగా మారడాన్ని గమనించాడు. అదే కాఫీ చెట్టు అని కనుగొన్నాడు అని చరిత్ర చెప్తుంది. క్యాపుచినో పేరు వెనక రహస్యం ఏంటో తెలుసా? ఇది ఇటలీలో ఉన్న క్యాపుచిన్ మాంక్స్ వేషధారణ రంగులో కలిపి పెట్టిన పేరు. ఒక చిన్న చిట్కా చెప్తాను వినండి. కాఫీ వాసన మిమ్మల్ని మెలకువ చేయడంలో కూడా సహాయపడుతుంది. కాఫీ తాగకపోయినా దాని వాసన కూడా మనసుకి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. సో అటువంటి రుచికరమైన కాఫీ ఒక్క కప్పు ఉంటే చాలు కదా!